వెల్కమ్ టు క్యూకే స్పీడ్ న్యూస్. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 13 మంది సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. వెంటనే జిల్లా అధికారులతో సంప్రదించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ప్రజలు కూడా బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసన మండలి సమావేశం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇంధన సరఫరాపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి కొరత సమస్య లేదని స్పష్టం చేశారు. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అవసరానికి మించి నిల్వలు చేసుకోవద్దని హెచ్చరించారు. ప్రజల్లో అనవసర భయం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీడియా కథనాలు రావటం వల్ల ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి జనం ఆ పెట్రోల్ పంప్స్ దగ్గర మిగతా వాటి దగ్గర ఎక్కువగా గ్యాదర్ అయ్యి కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం. గౌరవ మంత్రి గారు కానీ లేకపోతే ఆయిల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి అంశాలన్నీ విన్న తర్వాత అసలు సమస్య లేదు. ఈ గ్యాస్ సంబంధించి కానీ, న్యాచురల్ గ్యాస్ సంబంధించి కానీ, లేకపోతే పైప్ న్యాచురల్ గ్యాస్ సంబంధించి కానీ, పెట్రోల్ సంబంధించి కానీ, డీజిల్ సంబంధించి కానీ ఎక్కడా సమస్య లేదని చాలా స్పష్టంగా మీరు చెప్తాం. అవసరమైతే ఇంకో 20%, 30% ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సు చీమకుర్తి నుంచి వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు బయటకు రావడానికి ప్రయత్నించినా పరిస్థితి విషమంగా మారింది. అగ్నికీలలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రోడ్డు భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. మార్కాపురం రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 13 మంది ప్రయాణికులు మృతి చెందారు. దాదాపు 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్, ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. మొత్తం 13 మంది చనిపోవడం జరిగింది. మిగతా 27 మంది దాకా యాక్చువల్ హాస్పిటల్లో ఉన్నారు. అంటే టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇంకా డ్రైవరు, క్లీనర్ అందరూ కలిపి 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. 34 మంది ప్యాసింజర్స్ ఒకటి. ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ కొంచెం అది మనకి ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అవును, రావడం జరిగింది. అంటే మా వాళ్ళు రావటం కానీ, అంబులెన్సెస్ రావటం కానీ, రెస్క్యూ ఆపరేషన్ వరకు అయితే మనం సత్వరం చేయగలిగాము. ప్రభుత్వ పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన పివి నరసింహారావు వంటి మహనీయుల పేర్లను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అసలు సిద్ధాంతాలకు భిన్నంగా పనిచేస్తోందని విమర్శించారు. ప్రజలకు నిజమైన గౌరవం ఇవ్వాలంటే మహనీయుల పేర్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పేర్లను ఉపయోగించడం తగదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. అధికార ప్రతిపక్షాల మధ్య వాదనలు ముదురుతున్నాయి. माजी प्राइम मिनिस्टर है उसका नाम इसको मत लगाओ, क्यों बोलते एक हानेस्ट एक्स प्राइम मिनिस्टर है वो, उसका नाम नहीं लगा ना, कोई भी दूसरा नाम लगाएंगे बोल
పరిస్థితులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలకులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే తమ ప్రజల భయంతో ఆ విషయాన్ని బయట పెట్టడం లేదని అన్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. అణ్వాయుధాలు కలిగిన ఇరాన్ను కేన్సర్లా అభివర్ణించారు. ఆ ప్రమాదాన్ని ఇప్పటికే తొలగించామని చెప్పారు. త్వరలోనే పూర్తిగా అంతం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. పలు దేశాలు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్నాయి. మధ్యప్రాచ్య రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. I don't want it. Would like to make you the next supreme leader. No, thank you. I don't want it. బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. వార్షిక బడ్జెట్ లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీసీలు కాంగ్రెస్ కు గట్టి సమాధానం ఇస్తారని హెచ్చరించారు. బీసీల అభివృద్ధి కోసం తక్షణ చర్యలు అవసరమన్నారు. ఈ నిరసనతో రాజకీయంగా ఉద్రిక్తత పెరిగింది. ప్రభుత్వం స్పందనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.